సార్ ఈ జీటీ అనేది ఎన్ఆర్ఐల కోసమా? ఎన్ఆర్ఐలను తెలంగాణకు అనుసంధానం చేయడం కోసమా? జీటీఏ అనేది తెలంగాణ సమాజం కోసం. ఓకే. తెలంగాణ జిల్లాల్లో 33 జిల్లాలు ఉన్న తెలంగాణ ప్రజానికానికి ఆ. తెలంగాణ ఇక్కడ నుంచి ఇదే అంటే తెలంగాణ సమాజం నుంచి వాళ్ళే బయట కంట్రీలోకి వెళ్ళారు. అవును. కొన్ని కంట్రీస్లో వెళ్ళి వాళ్ళు అక్కడ సెటిల్ అవుతున్నారు. లేకపోతే అమెరికా, ఆస్ట్రేలియా వాళ్ళకి ఏంటంటే సిటిజన్షిప్ ఇస్తారు. బట్ మెజారిటీ కంట్రీస్లలో సిటిజన్షిప్ ఇవ్వరా? ఎగ్జాంపుల్ గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి అనుకో. ఓకే. గల్ఫ్ కంట్రీస్లో ఏంటంటే ఎప్పటికైనా వీసా మీదనే, టెంపరీ వీసా, ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్. అంటే సెటిల్మెంట్ ఉండదు. ఇప్పుడు మేము అమెరికా అనుకో, మాకు గ్రీన్ కార్డ్ ఇస్తారు, సిటిజన్షిప్ ఇస్తారు, న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ అంటారు. బట్ వేరే గల్ఫ్లో ఆ ఇష్యూస్ ఉండవు. మళ్ళీ వాళ్ళు ఎన్ని ఏళ్ళకైనా మళ్ళీ ఇండియాకి రావాల్సింది. సో ప్లస్ అక్కడ పనిచేస్తున్న వాళ్ళ ఫ్యామిలీ, వైఫ్ కానీ చిల్డ్రన్ కానీ ఇక్కడే ఉంటారు. సో అంచేత ఆ రిలేషన్ ఉంటుంది. కాబట్టి ప్లస్ ఈ మైగ్రేషన్ జరిగిన వాళ్ళు చాలా మంది పేరెంట్స్ ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు ఏదో 2 కంట్రీలలో ఉంటున్నారు. వీళ్ళు కూడా కంట్రీ విజిట్ చేసి వస్తారు. వాళ్ళు ఎన్ఆర్ఐ అయిపోయారు. ఎందుకంటే 6 months ఫారెన్ కంట్రీలో ఉంటారు, 6 months ఇండియాలో ఉంటారు. వాళ్ళు కాలేజ్ ఎన్ఆర్ఐ. సో గ్లోబలైజేషన్ అయింది. ప్లస్ ఇక్కడ ఉన్న టీచర్ కమ్యూనిటీ, ఇక్కడ ఉన్న పోలీస్ కమ్యూనిటీ, ఇక్కడ ఉన్న లాయర్ కమ్యూనిటీ, ఇక్కడ ఉన్న చార్టెడ్ అకౌంటెంట్, ఇక్కడ ఉన్న డాక్టర్ కమ్యూనిటీని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. రేపు ఎన్ఆర్ఐస్ కూడా ఇక్కడికి వస్తే ఏ హెల్ప్ కావాలన్నా కూడా ఇది ఒక ఫెసిలిటేటర్ లాగా జీటీఏ ఇండియా, జీటీఏ అమెరికా, జీటీఏ ఆస్ట్రేలియా, జీటీఏ ఇంగ్లాండ్, ఇట్లా ఏ కంట్రీకి జీటీఏ కెనడా. సో ప్రతి కంట్రీలో కూడా ఉన్న కంట్రీస్ కూడా ఇంటిగ్రేట్ అవుతూ ఇక్కడున్న సమాజానికి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చెప్పొచ్చు. ఇప్పుడు అన్ని రకాలుగా ముందు నాలెడ్జ్ షేర్ చేయాలి. ఇప్పుడు ఫిష్ ఇవ్వడం, కొనియడం కంటే ఫిషింగ్ నేర్పించడం అనేది గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ప్రైమరీ గోల్. కాబట్టి తన్ మన్ ధన్, టైము, టాలెంట్, ట్రెజర్ ఇది ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వచ్చు. ఏది వాళ్ళకున్న సోర్సెస్ ఆఫ్ కంటెంట్ని బట్టి కొందరు టైం ఇస్తారు, కొందరు టాలెంట్ ఇస్తారు, కొందరు ట్రెజర్ ఇస్తారు. సో అది కూడా ట్రెజర్ కూడా మనం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ స్కూల్స్ కానివ్వండి, వాళ్ళ ఊర్లో ఏదైనా డెవలప్మెంట్, అప్లిప్మెంట్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, అప్లిప్మెంట్ ఆఫ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్కూల్స్కి వాటి కూడా మేము చేసే వాళ్ళే చేయమని చెప్తున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో కూడా కలిసి పనిచేస్తున్నాం. ఎవరున్నా కూడా అందులో ఏ పార్టీ ఉన్నా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో కలిసి పనిచేసి వాళ్ళకు కూడా మేము ఇంటెలెక్చువల్ థింక్ ట్యాంక్ లాగా, నాలెడ్జ్ బేస్ లాగా మేము వేరియస్ కంట్రీస్లో జరుగుతున్న సంఘటనలు వీళ్ళతో షేర్ చేయడం ద్వారా, వీళ్ళ దగ్గర నుంచి కూడా ఒక ఒపీనియన్ క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా నెట్వర్క్, మేము అంబాసిడర్లు ఉంటాం. వీళ్ళు ఇక్కడ నుంచి ఎవరు వచ్చినా కూడా మేము ఆ కంట్రీతో కనెక్ట్ చేస్తాం. సో దట్ వాళ్ళు కూడా అసోసియేషన్ కానీ, అలయన్సెస్ కానీ, కనెక్షన్ కానీ రావడం రూపకంగా కొత్త ఎంప్లాయ్మెంట్ ఏముందని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కరెక్ట్. సో ప్రభుత్వాలతో పనిచేయడం అంటే ఏంటి? అంటే మీరు ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతారా, లేదంటే బయట వీళ్ళ హెల్ప్ ఏమైనా తీసుకుంటారా? ఎన్ఆర్ఐస్గా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉంది. ఎవరైతే ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ లేకపోతే ఎన్ఆర్ఐ సర్వీసెస్ వాళ్ళ డిపార్ట్మెంట్తో కలిసి పని చేసుకుంటూ, ఇట్లా మొన్న ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్ళారు. ఎగ్జాంపుల్ దావోస్ వెళ్తే అక్కడ దావోస్ అనేది గ్లోబల్ ఎకనామిక్, అది వరల్డ్ ఎకనామిక్, WEF ఎకనామిక్ ఫోరం మీటింగ్స్. సిమిలర్ టు దట్ ప్రతి కంట్రీలో కూడా ఇటువంటివి ఉంటాయి కదా. అప్పుడు ఇన్వైట్ చేస్తాం మేమే. ఎగ్జాంపుల్ అమెరికాలో ఎకనామిక్ కన్వెన్షన్ అవుతుంది అనుకోండి, ఇక్కడ మినిస్టర్ గారిని పిలుస్తాం. పిలిచి అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, ఇన్ఫర్మేషన్ ఏంటి, తర్వాత అక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ who want to invest back in India. సో ఇక్కడ ఉన్న ఇంపార్టెన్స్ ఉంది. హైదరాబాద్కి వాళ్ళ బిజినెస్ ఆపర్చునిటీస్ ఏముంది, హైదరాబాద్లో ఏ రకంగా కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్, ఇవన్నిటికి కూడా మనం డిస్కషన్ బేస్డ్ మీద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ యాంగిల్లో కూడా పనిచేస్తున్నాం. సో ఎన్ఆర్ఐస్గా మేము వాళ్ళకి ఒక అంబాసిడర్ లాగా ఇలా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సమాజానికి మేము ఒక ధర్మకర్తగా బయట ఉంటాం. ఓకే, రైట్. అంటే దీని నిర్మాణం ఎట్లా ఉంటుంది సార్? జీటీఏ నిర్మాణం ఎట్లా ఉంటుంది అంటే మీరు చైర్మన్, రైట్, ఫౌండర్ చైర్మన్ మీరు. సో ఆ తర్వాత ఎట్లా ఉంటుంది అంటే అన్ని దేశాల వాళ్ళు ఒక కమిటీగా ఉంటారా? ఏ దేశం కమిటీ ఆ దేశం లాగా ఉంటుందా? ప్రత్యేకంగా ఏ దేశంలో ఉన్న లీడర్షిప్ ఆ దేశంకి ఉంటుంది. అందులో ఉన్న చైర్మన్, ప్రెసిడెంట్ కూడా ఈ గ్లోబల్ టీంలో ఉంటారు. సో అక్కడ ఆ కంట్రీలో ఉన్న టీం కంట్రీ వరకు ఉంటుంది. మళ్ళీ వాళ్ళని కూడా తీసుకొచ్చి గ్లోబల్ టీంలో పెడతాం. అంటే జీటీఏ USA ఉంటుంది, జీటీఏ అమెరికా, మన కెనడా ఉంటుంది, జీటీఏ లండన్ ఉంటుంది, జీటీఏ ప్రతి కంట్రీ, లండన్ జీటీఏ ఇంగ్లాండ్ అని ఉంటుంది. సో జనం పెరగడంతో లండన్లో కూడా పెడతాం. ఇప్పుడు అమెరికాలో కూడా ఇప్పుడు వాషింగ్టన్ డీసీలో ఉంటుంది, షికాగో ఉంటుంది, డెట్రాయిట్ ఉంటుంది, అట్లాంటా ఉంటుంది, కాలిఫోర్నియా ఉంటుంది, డాలస్ ఉంటుంది. అన్ని సిటీస్లలో 50 ఉంటాయా మళ్ళీ? అన్ని దేశాలలో కూడా జీటీఏ, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్, ఆ పదం దాన్నే కలుపుతుంది, గ్లోబల్లీ కలుపుతుంది. సో 50 సంయుక్త రాష్ట్రాలలో జీటీఏ ఉంటుంది, 53 దేశాలలో జీటీఏ ఉంటుంది. సో అందరినీ మళ్ళీ ఇంటిగ్రేట్ చేస్తే ఈ కన్వెన్షన్లో అందరం మనిషి ఒక చేతి చేసుకొని ఇక్కడ ఒక 150-160 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చే ఒక సందర్భం కనబడుతుందా? దానికే హోంవర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఆర్గానిక్ గ్రో అవుతున్నాము. ఫస్ట్ కొన్ని కంట్రీస్ నుంచి మొదలైంది. ఇప్పుడు 53 కంట్రీస్కి వెళ్ళాము. సో ఇంకా ముందు ఇంకా వెళ్తాం, 100 కంట్రీలకు వెళ్తాం. తర్వాత మెల్లిగా 150 కంట్రీస్ కూడా వెళ్తుంటాం. బట్ మా ప్రయాణం ఎక్కడో ఒక సంవత్సరంలోనే చేసింది చిన్న విషయం కాదు. స్థాపించిన దగ్గర నుంచి
ఒక మీట్ అండ్ గ్రీట్ పెట్టడం దాకా అయిపోయింది. Correct. సో కన్వెన్షన్ ఎప్పుడు మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు గ్లోబల్ కన్వెన్షన్? గ్లోబల్ తెలంగాణ కన్వెన్షన్ కోసమే హోంవర్క్ చేస్తున్నాము. అచ్చా. ఇప్పుడు లొకేషన్ స్కౌట్ చేస్తున్నాము. తర్వాత ఎన్ని కంట్రీస్ తోని ఒకసారి కనెక్షన్ వచ్చిన తర్వాత చెప్పడం ఈజీ అవుతుంది. లీడర్షిప్ ను బిల్డ్ చేస్తున్నాము వేరియస్ కంట్రీస్లలో. ఒకసారి అన్ని కంట్రీస్ బిల్డ్ అవడంతో అప్పుడు మనం లాంచింగ్ దగ్గరలో మేము తొందరగా చెప్పేస్తాం. ఓకే. అది మాకు వాషింగ్టన్ డీసీలో ఒక బోర్డు మీటింగ్ ఉంది. సో బోర్డు మీటింగ్ వేదికగా మేము ప్లాన్ చేస్తున్నాం. సో ఎన్ని కంట్రీస్ మనకు ట్యాగ్ అయ్యాయి, ఎంత చెప్తాం, ఎలా వెళ్దాం అన్న దాని మీద ఒక స్ట్రాటజికల్ బోర్డు మీటింగ్ ఉంది. ఓకే. అందులో నిర్ణయం తీసుకుంటాం ఎప్పుడు చేద్దాం అనేది. ఓకే. సో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి ఆ టైం మనం పెట్టే అంతే time. కదా, అవును. అన్ని కంట్రీస్ వాళ్ళు వచ్చేటట్టు, వాళ్ళకు ఇబ్బంది కాకుండా, సో ఇంకో 90 days నోటీస్ ఇచ్చేటట్టు, సో అట్లా చేయాలనేది ఒక ఆలోచన విధానం. రైట్. నాకు ముఖ్యంగా జీటీఏ నుంచి నాకున్న కోరిక ఏంటంటే జీటీఏ స్టూడెంట్స్కి ఉపయోగపడాలి, జీటీఏ ఇక్కడ నుంచి ఉద్యోగాల కోసం ఆ దేశాలకు వెళ్ళే వాళ్ళకు ఉపయోగపడాలి అనుకుంటున్నాను. సో ఈ లక్ష్యం దిశగా ఏమైనా పనిచేస్తుందా జీటీఏ? ఎలా పనిచేస్తుంది? దాన్ని పనిచేసే దిశలోనే ఎవరికి ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా contact@globaltelangana.org, సూపర్. గ్లోబల్ తెలంగాణ.org మా వెబ్సైట్. ఓకే. దానికి కాంటాక్ట్ ఈమెయిల్ రూపకంగా అయితే contact@globaltelangana. ఒకప్పుడు లాగా లేదు. ఇప్పుడు ఏంటంటే మనం మన ఫేస్బుక్లో కానివ్వండి, వెబ్సైట్లో కానీ పేరు చూస్తే మనం గూగుల్ వెళ్ళి సెర్చ్ చేస్తే కాంటాక్ట్లో కూడా వస్తుంది. వచ్చేస్తా. ఫోన్ నెంబర్లు వస్తేనే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సహా వచ్చేస్తున్నాయి, ఎక్కడ ఉంటున్నారు ఏంటి తెలుస్తుంది. అంటే జాతకాలు కూడా వస్తున్నాయి. తెలుసుకోవాలనుకుంటే ఇబ్బంది లేదు. ఇప్పుడు సమస్య ఉన్నప్పుడు మనం లా ఫర్మ్ రూపకంగా కూడా విద్యార్థులకు హెల్ప్ చేస్తున్నాం, H1B వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం, గ్రీన్ కార్డ్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. ప్రతి సమస్యలో ఇప్పుడు ఏ ఇష్యూస్లలో పోతున్నా కూడా మన లా ఆఫీస్ ద్వారా హెల్ప్ మీ చేస్తాం. దాదాపు 14 ఏళ్ళుగా అతిపెద్ద లా ఫర్మ్ ఇది. Yes. వాషింగ్టన్ డీసీ వేదికగా మేము అందరికీ సర్వ్ చేస్తున్నాం. సిమిలర్ లైన్స్ లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కూడా అన్ని రకాలుగా కూడా ఏ రకంగా ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా రీచ్ అవుట్ కావచ్చు. ఓకే. రీచ్ ఇప్పుడు అడగండి ఎగ్జాక్ట్లీ, అందుకే మిమ్మల్ని ఎలా రీచ్ కావాలనేది నాకు contact@globaltelangana తెలంగాణ పెట్టచ్చు. మన విశ్వేశ్వర్ కలవాలని మీకు గూగుల్లో కొడితే మా ఫోన్ నెంబర్స్, మా ఈమెయిల్ ఐడీస్, కాంటాక్ట్స్ వచ్చేస్తున్నాయి. వెబ్సైట్కి వెళ్తే వెబ్సైట్ నేమ్ ఈస్ globaltelangana.org. ఓకే. అంటే మర్చిపోలేని globaltelangana.org. అంతే. ఓకే, సూపర్. సో కాంటాక్ట్ కూడా contact@globaltelangana.org. ఓకే, వండర్ఫుల్. సో ఆ రూపకంగా కూడా రీచ్ అవుట్ అయ్యేటట్టు ఎవరికైనా ఏ సమస్యలు ఉన్నా ఏదన్నా ముందు మాట్లాడండి, గైడెన్స్ తీసుకోండి, సీనియర్లలో నాలెడ్జ్ తీసుకోండి, అక్వైర్ చేసుకోండి, సక్సెస్ఫుల్ కాండి, మళ్ళీ మీరు అది పంచండి.